హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోరామా. ప్రొడ్యూసర్ నుండి డైరెక్టర్ వరకు అతని డేట్స్ దొరికితే చాలు అని అనుకుంటారు. పాన్ ఇండియా స్టార్ అనే మాటకే అర్థం అతను, ఫ్యాన్స్కి డార్లింగ్ అతను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా సరిపడంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నతను. అతనే రెబల్ స్టార్ ప్రభాస్. ఈ వీడియోలో ప్రభాస్ చేయబోయే అప్కమింగ్ మూవీస్ అండ్ వాటి ఇన్డెప్త్ స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, కల్కి 2898 AD. మొత్తం ఇవి 3 పార్ట్స్గా అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ మూవీ చూసుకుంటే చాలా పెద్ద క్యాస్టింగే ఉంది అండ్ స్టోరీ లైన్ కూడా చాలా యూనిక్ అండ్ పెద్దది. ఇలాంటి స్టోరీని ఒక్క సినిమాతో తీయడం అనేది వర్త్ కాదు. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ చూసుకుంటే ఇది ఒక కల్కి అవతారం మళ్ళీ జన్మించి ఎర్త్ని విలన్స్ నుండి ఎలా సేవ్ చేశాడో చూపిస్తున్నారు. అండ్ ఈ మూవీలో 7 చిరంజీవులు కూడా ఉంటున్నారు. ఇలా 7 చిరంజీవులు అంటే ఆ క్యారెక్టర్స్ని మినిమం పెద్ద హీరోస్ అయితే ప్లే చేస్తారు. అప్పుడే కదా ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఫీల్ అవుతారు. ఈ కల్కి 2898 ADలో ప్రభాస్కి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండబోతున్నాయని తెలిసిందే. మన పురాణాసులకు వెళ్ళి చూస్తే మహావిష్ణు 10వ అవతారమే ఈ కల్కి. అయితే ఈ కల్కి భగవాన్ ఎప్పుడు జన్మిస్తాడంటే ఎప్పుడైతే ప్రపంచం క్రూరత్వం, రాక్షసత్వం ఇలా నిండిపోతుందో అప్పుడు కల్కి భగవాన్ జన్మించి విలన్స్ని చంపి ఈ ప్రపంచాన్ని సేవ్ చేస్తాడు. ఇదే స్టోరీ లైన్ మనకి కల్కి 2898 ADలో కూడా చూడొచ్చు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 27 జూన్ 2024. నెంబర్ 2, ద రాజా సాబ్. ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ తప్ప ఇంకా ఎటువంటి న్యూస్ అయితే ఆఫీషియల్గా రాలేదు. సంక్రాంతి సందర్భంగా ద రాజా సాబ్ మూవీ యొక్క పోస్టర్ అయితే రిలీజ్ చేసేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ని డైనోసార్లా చూసిన ఫ్యాన్స్కి ఈ మూవీతో మళ్ళీ ప్రభాస్ని వింటర్ స్టైల్లో చూపించబోతున్నా అని డైరెక్టర్ మారుతి గారు చెప్తున్నారు. ఈ పోస్టర్ని చూసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ప్రభాస్ కూడా బ్లాక్ షర్ట్లో లుంగీ కట్టుకుని మంచి హుషారుగా అయితే కనిపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్లో ఈ మూవీకి రాజా డైలాగ్స్ అనే టైటిల్ అనుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం ఒక థియేటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ ఇందులో తన యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అయిన రాజా డైలాగ్స్ థియేటర్లో ట్రెజర్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఒక దెయ్యం కూడా ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ హర్రర్ ఫిలిం. ఇదే కరెక్ట్ ప్లాట్ అని చెప్పలేము. బట్ ఇప్పుడు వస్తున్న రూమర్ ప్రకారం ఈ మూవీ ప్లాట్ అయితే ఇదే. ఇది ఒక సింపుల్ స్టోరీ, అంత కాంప్లికేటెడ్గా అయితే ఉండదు. ఆల్రెడీ ప్రేమ కథా చిత్రం చూసిన వాళ్ళకి మారుతి హర్రర్ మూవీస్ అంటే ఎలా ఉంటాయో తెలిసే ఉంటుంది. సో ద రాజాసాబ్ కూడా మంచి రొమాంటిక్ హర్రర్ కామెడీతో అయితే ఉంటుంది. ఈ మూవీ 2024 డిసెంబర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెంబర్ 3, మంచు విష్ణుస్ కన్నప్ప. ఇది ఒక మంచి ఫ్యాంటసీ డ్రామా. ఈ మూవీలో మనకి ప్రభాస్ లార్డ్ శివ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు అని మొన్నటి దాకా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం ఇందులో ప్రభాస్ లార్డ్ శివ క్యారెక్టర్ని అయితే ప్లే చేయట్లేదు. ఈ లార్డ్ శివ క్యారెక్టర్ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అయితే ప్లే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఏ క్యారెక్టర్లో కన్నప్ప మూవీలో క్యామియోని ప్లే చేస్తున్నాడు అని అందరికీ వచ్చిన డౌట్ ఇదే. అదే నందీశ్వరుడు అనే క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. నందీశ్వరుడు మహాశివుడి వాహనం. ప్రభాస్ ఈ లార్డ్ శివ క్యారెక్టర్ని ప్లే చేయకపోవడానికి కారణం ఏంటంటే కల్కి మూవీలో ప్రభాస్ లార్డ్ విష్ణు క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. ఇప్పుడు లార్డ్ శివ క్యారెక్టర్ని కూడా ప్లే చేస్తే 2 సిమిలర్ అయిపోతుంది అని ప్రభాస్ టీం కన్నప్ప టీంని అప్రోచ్ అయ్యి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ మూవీ 2024 జూలై ఆర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో కూడా ఈ 3 మంత్స్లో ఏ మంత్లో అయినా ఈ మూవీ రిలీజ్ అయితే అవ్వచ్చు. నెంబర్ 4, హనూర్ రాఘపుడి డైరెక్షన్లో వస్తున్న ఒక మూవీ. ఈయన ఆల్రెడీ సీతారామం అనే ఒక ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్రభాస్తో కొలాబరేట్ అయినట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. ఈ మూవీ ఏమై ఉండొచ్చు అంటే ఇది ఒక యాక్షన్ పీరియాడిక్ మూవీ. హనూర్ రాఘవపుడి గారు వరంగల్లో జరిగిన NIT ఈవెంట్లో తన అప్కమింగ్ మూవీ ప్రభాస్తో అని అనౌన్స్ చేసేశారు. ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ విశాల్ చంద్రశేఖర్ గారు 3 సాంగ్స్ని కూడా కంపోజ్ చేసేసారట. ఈ మూవీ టైం లైన్ చూసుకుంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు జరగబోయే స్టోరీ అని చెప్తున్నారు. మనం ఆల్రెడీ సీతారామ మూవీలో చూసాం ఈ పీరియాడిక్ రొమాంటిక్ స్టోరీ ఎలా ఉండబోతుందో అని. ఆ డైలాగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ ఇలా క్యారీ చేస్తూ ఉంటాయి ఈయన మూవీస్. ఈ మూవీకి ఇంకా అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే రాలేదు. నెంబర్ 5, సలార్ 2. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. దీనికి సంబంధించి స్టోరీ కూడా ఆల్రెడీ రెడీగానే ఉంది.
సీక్వెల్ 2025లో రిలీజ్ అవుతుంది అని కూడా అనౌన్స్ చేసేశారు. కానీ ప్రెజెంట్ ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్కి ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు షూటింగ్ అవుతాయో, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఇలా చాలా క్వశ్చన్సే రైజ్ అవుతున్నాయి ఫ్యాన్స్లో. ఇంకా సందీప్ వంగ కాంబోలో స్పిరిట్ మూవీ, ప్రశాంత్ నీల్ కాంబోలో రవణం మూవీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో అన్టైటిల్డ్ మూవీ, ఇంకా రూమర్గానే ఉన్న బాహుబలి పార్ట్ 3. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మోరామా. థ్యాంక్ యూ. జై హింద్.